కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం దేనికైనా సిద్ధమని శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రైతులు ప్రజలతో పాటు ఉద్యోగాలు కోల్పోయిన 10,000 మంది ప్రయోజనాల కోసం అవసరమైతే అదాని కాళ్లు పట్టుకుంటాం, లేదంటే పోరాటానికి వెనుకాడమని హెచ్చరించారు. కంటైనర్ టెర్మినల్ తరలిపోలేదని నోటికొచ్చినట్టు నన్ను తిట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డికి కళ్లు కనిపించకపోతే కంటి డాక్టర్ కు చూపించి చుక్కల మందు వేయిస్తామని సోమిరెడ్డి అన్నారు. కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ తిరిగి పునరుద్ధరించాలా? జనవరి 31, 2024 జనవరి 31 తేదీ మోతేశారు. నేను జనవరి 20వ తేదీ చెప్పాను, కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎగుమతులు దిగుమతులు రైతులకు సంబంధించిన రొయ్యలు, చేపలు, బియ్యము, పొగాకు, మిర్చి, గ్రానైట్ మొత్తం ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి. ఆఖరణ డర్టీ పోర్ట్ కింద మిగులుతుందని జనవరి 20వ తేదీ చెప్పా. అదే జరిగింది. నేను ఆ రోజు చెప్పిన ఉత్త బొగ్గు, బూడిద, ఐరన్ ఓర్ తెచ్చి మా మొఖాన్ని కొట్టి మీరు కంటైనర్ పోర్ట్ ఎత్తుకెళ్ళిపోతున్నారు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరుకి రైతులకు సంబంధించిన ఎగుమతుల్ని కిల్ చేస్తున్నారని చెప్పా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలే. ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఓనర్షిప్ 2039కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుద్ది. అటువంటిది ఆ రోజు 2019కి తెలుగుదేశం టైంలో సివి రావు గారు పెత్తనం ఇది ఓనర్షిప్ ఉన్నప్పుడు 1 సంవత్సరానికి 9,50,000 నుంచి 10 లక్షల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు జరిగినాయి. దాదాపు 12,000 మంది దీని మీద బతికారు. డైరెక్ట్ గా 2,000 మంది, ఇండైరెక్ట్ గా 10,000 మంది ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు అన్ని పోయినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి 900 నుంచి 1000 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు పోయింది. ఓన్లీ డర్టీ కార్గుగా మిగిలిపోయింది. దుమ్ము ధూళి మా మొఖాన, మా పొలాలు, మా గ్రామాలు, మా జీవితాలు మీకు తాకట్టు పెట్టాం. సివి రావు గారు 10 లక్షల కంటైనర్లే తీసుకుపోతే ఆఖరికి వైజాగ్, బాంబే, చెన్నై ఎయిర్పోర్టుతో పోటీ పడితే అటువంటిది ఈరోజు జీరో చేసేస్తే మేమేమనుకున్నాము, సివి రావు గారు 10 లక్షలు అంటే అదాని గారు 20 లక్షలకు తీసుకుపోతారనుకున్నాం. ఇట్లా మునిగిపోద్ది పోర్ట్ అని చెప్పి మేము అనుకోలే. ఇక్కడున్న రైతులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు హ్యాండ్ ఓవర్ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. కట్టుబట్టలతో గ్రామాలు ఖాళీ చేసిపోయినారు. ఆ రోజు 7 లక్షల రూపాయలకి ఎకరా ఇచ్చాం. ఈరోజు 50 లక్షలు, 60 లక్షలు, కొన్ని రోడ్ సైడ్ ₹1 కోటి ఉన్నాయి. రైతులు ఉన్న ఆస్తులు బాగుంగొట్టుకున్నారు. ఈరోజు దుమ్ము ధూళి మిగులుతా ఉంది. అందుకే నేను చెప్తుండా, ఇప్పుడు చెప్పొచ్చాం, జీజే రావు గారికి చెప్పొచ్చాం, అయ్యా అదానీ గారి లాంటి ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆయనకి వరల్డ్ లో రిచెస్ట్ మ్యాన్ లో 12, 13 ర్యాంకులో ఉన్నాడు ఆయన. ఆయనకి ఇదంతా ఎంత? ఇది ఒక బొట్టు, నీటి బొట్టుతో సమానం ఆయనకి. అటువంటిది ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్పాం. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకేం కావాలో, ఈరోజు బీజేపీ, జనసేన, సిపిఐ అన్ని పార్టీలు వచ్చినాయి. ఏం కావాలో చెప్పండి, మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాం. మేమందరం ఒకటి నిర్ణయించుకున్నాం, దీంట్లో రాజీ లేదు. కూటమి అందరం కలిసి ఇతర పార్టీలు ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని ఢిల్లీకి పోతాం. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం, అదానీ గారి చేతులు పట్టుకుంటాం, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాం, కానీ వదిలిపెట్టాం. కంటైనర్ పోర్ట్ తిరిగి రాకపోతే వదిలిపెట్టాం. రైతుల కోసం ఏమైనా చేస్తాం, తగ్గి కాళ్ళు పట్టుకుంటాం. కానీ పోర్ట్ గానే రివైవ్ చేయకపోతే జనం కోసం పోరాడతాం. అదానీ గారు మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా, రైతుల బిడ్డల తరఫున వేడుకుంటున్నామయ్యా, ఇది న్యాయమా అని చెప్పేసి అడుగుతా ఉండ. సివి రావు గారు కావాల్సిన ఎవరైతే ఆ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇక్కడ మ్యాక్స్, ఎంఎస్సి, సిఎంఏ, సిజిఎం, ఎవర్గ్రీన్, వైఎంఎల్, హెచ్ఎంఎం ఇటువంటి లైనర్స్ అందరూ తిరిగి కార్యకలాపాలు కొనసాగించేదాకా బర్త్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంతకుముందు ఏముండాయో అవి ఇక్కడ మళ్ళీ అమలు చేయండి. ఆటోమేటిక్గా మీరు పెంచిన ఇవన్నీ తగ్గించేసి వెజల్స్ నడిపించండి. ఈ కంపెనీలన్నీ వస్తాయి, బ్రహ్మాండంగా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. ఈ దేశంలో ఆ టాప్ ర్యాంకులో ఉన్న 3టితో మళ్ళీ పోటీ పడుతుంది. ఇది నిజంగా బాధగా ఉంది.
వైజాగ్, బాంబే, చెన్నై పోర్టుతో పోటీ పడిన కృష్ణపట్నం పోర్ట్ ఈరోజు మూలకు వచ్చిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం.